రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్ ముందు ఉన్న హైదరాబాద్ వికారాబాద్ జాతీయ రహదారి ప్రమాదకర స్థితిలో ఉందని అక్కడ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలు భారీగా వర్షపు నీరు నిండి పెద్ద పెద్ద గుంతలు పడుతున్నాయని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పూర్తిగా కుంగిపోయి ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేదని రోడ్డు పక్కనే ఉన్న టైర్ పంచర్ షాప్ యజమాని మహ్మూద్ అష్రఫ్ తెలిపాడు. రోడ్డుపై భారీ రోడ్లతో వాహనాలు పోకలు సాగించడంతో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయని, ఈ రోడ్డుపై కొత్తగా ప్రయాణం చేసే వాహనదారులు అనేకసార్లు ఆ గుంతలలో పడి గాయాల పాలయ్యారని తెలిపారు. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్డు మరమ్మతులను చేయించాలని కోరారు. సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఈ రోడ్డు ఈ పరిస్థితి ఇట్లా దుస్థితి ఉన్నది. ఎవరు పట్టించుకునే నాదుడు లేరు. రాత్రి కూడా చాలా మంది బండ్ల మీదకి వెళ్ళి పడిపోతున్నారు. పక్కటి పూట కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నోసార్లు పేపర్లో కూడా ఇచ్చినాము, ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పినాము, పోలీసు వాళ్ళకు కూడా చెప్పినాము. ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొన్ని బండ్లు మేము కమలా కాలనీకి వెళ్ళాల్సిన వాళ్ళంతా రాంగ్ సైడ్ రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ అడ్డంగా బండ్లు వచ్చి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీన్ని తొందరగా ప్రభుత్వం స్పందించి లేదా లోకల్ నాయకులు ఎవరైనా స్పందించి దీన్ని కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎంత ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి దీన్ని పట్టించుకొని దీన్ని బాగు చేయాలని కోరుతున్నాం. చాలా వరకు యాక్సిడెంట్లు అనుకోకుండా చాలామంది పడితున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి ఒక ఇద్దరు చనిపోయాడు కూడా ఇక్కడ. రాత్రి కూడా ఒక స్కూటీ అయినా పడిపోయాడు, మొన్న ఒక బుల్లెట్ అయినా పడిపోయాడు. ఈ అనుకోకుండా రాత్రి కూడా ఎవరైతే స్పీడ్ వస్తున్నారు, తెలియకుండా వస్తారు. తెలియకుండా వచ్చి గుర్త సడన్ కనబడడం వల్ల రాత్రి కూడా బస్సు మొత్తం పల్టీ పడుతుంది. అలాంటి పరిస్థితి ఉంది.